ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే అసెన్షన్ పొందాల్సి ఉన్నదో అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ధ్యానంలో కూర్చుంటే కనుక వాళ్ళు వెంటనే అసెన్షన్ పొందారు. అసెన్షన్ అంటే ఏం లేదు, ఇదే శరీరంతో ఇంకో జన్మలోకి వెళ్ళటం. ఈ పిరమిడ్కు ఇచ్చిన పిల్లర్స్ కానీ అవి ఓవర్ బ్రిడ్జి కడితే ఎట్లా ఉంటాయి అలా ఇచ్చారు. కూడా మాస్టర్స్ని అడిగాను, ఎందుకు ఇంత పెద్ద పిల్లర్స్ ఇచ్చారంటే ఇది ఎంతో చరిత్రలో నిలిచిపోయే పిరమిడ్ ఇది అసెన్షన్ పిరమిడ్. తులసి అనేది ఆక్సిజన్ ఇస్తుంది, ఈ భూమికి ఆక్సిజన్ ఇచ్చేది అది ఆ పిరమిడ్ యొక్క శక్తి అని చెప్పారు. కట్టిన తర్వాత 25 శక్తిపీఠాల తర్వాత అప్పుడు కట్టడం మొదలు పెట్టమని వచ్చింది. అయితే 25 శక్తిపీఠాలు వస్తే కానీ అది మొదలు కాలే. ఎందుకు ఇట్లా అని చూస్తే తులసి పిరమిడ్ అని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా మేడం, ఆ పిరమిడ్ కు తులసి అనే నేమ్ ఎందుకు వచ్చింది? అది అసెన్షన్ పిరమిడ్ అంటారు కదా. అవును, రాబోయే రోజుల్లో దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి మేడం? అవును. అయితే ఇప్పుడు అసెన్షన్ పిరమిడ్ అనేది కరెక్ట్. ఎందుకంటే తులసి మెగా పిరమిడ్ అనేది పేరు నేను చూసింది కూడా 2000 సంవత్సరంలో విజన్ చూశాను. ధ్యానంలోకి రాగానే ఒక పెద్ద పిరమిడ్ నేను కడతానని వచ్చి, కానీ నేను కట్టడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే పత్రిసారి అన్ని చోట్ల మొబిలైజ్ చేస్తూ ఉంటారు. అయితే నేను కడతానని ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు. సరే ఏదోలే అనుకున్నాను, ఆయన ఆధ్వర్యంలో నేను కడతానులే అనుకున్నాను. కానీ ఆయన బాడీ వేకర్ చేశాక నేను కడుతున్నాను అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. నా ద్వారా జరుగుతుంది అంతే. అయితేను ఆ తులసి మెగా పిరమిడ్ అనేది ఆయనే పేరు పెట్టారు. నేనేం చేశానంటే ఆయన రాకముందే నేను తులసి కోట ఒకటి కట్టాలని వచ్చింది నాకు. దానికి ఒక తులసి చెట్లు కూడా వేశాను. ఒకసారి తులసి చెట్లు వేసానులే కానీ కోట కట్టేది తెలియదు. ఫస్ట్ అన్ని చెట్లు వేశాను, బాగా పెరిగిపోయింది వనంలాగా. అయిన తర్వాత ఒక రోజు తులసి లోపల నుంచి అమ్మవారి శ్రీచక్రం పెట్టాను. శ్రీచక్రం ఒక అబ్బాయి 40 రోజులు ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ మంచినీళ్ళు తాగి శ్రీచక్రం తయారు చేసి నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దాన్ని ఎక్కడ పెట్టాలని ఒక చోట పెట్టాలని వచ్చింది. పట్టిన తర్వాత దాన్ని రెడీ చేసి అంత చేశాక పైన తులసి కోట కట్టమని వచ్చింది. అప్పుడు నేను తులసి కోట కట్ట అది కట్టుకుంటూ పోతున్నాను. 9 వరుసలు కట్టు అని వచ్చింది. అంటే 9 వరుసలు కట్ట, దాన్ని స్లాబ్ ఏమని వచ్చింది. మళ్ళీ 9 వరుసలు కట్టాను, మళ్ళీ స్లాబ్ ఏమని, అట్లా 3 స్లాబ్లు వేసా. పైన తులసి చెట్టు పెట్టమని వచ్చింది. అప్పుడు 9 మొక్కలు కృష్ణ తులసి, 9 మొక్కలు కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, అట్లా 18 మొక్కలు పెట్టా. మొక్కలు పెట్టిన తర్వాత పత్రిసార్లు ఇచ్చారు. దాని చుట్టూ 3 సార్లు తిరిగారు. తిరిగి తర్వాత తులసి మొక్కలు పెట్టావా పైన అని అడిగారు. పెట్టాను సార్ అని. ఆ తర్వాత నేను పైన కూర్చొని ధ్యానం చేసేది కూడా సార్ ఫోటో చూపించాను. ఆయన చూసి దీనికి శ్రీ తులసి మెగా పిరమిడ్ అని ఒక పేపర్ ఇవ్వమన్నాడు. ఫస్ట్ ఎవరన్నా పేపర్ ఇవ్వండి పెన్ని అని రాసింది. శ్రీ తులసి మెగా పిరమిడ్ దీని పేరు వచ్చింది. అది ఆయనే పెట్టారు. తులసి అంటే ఏంటని మాస్టర్స్ అడిగాను నేను. తులసి పిరమిడ్ అని ఎందుకు పెట్టారు? అసలు ఏంటంటే తులసి అనేది ఆక్సిజన్ ఇస్తుందట. తులసి అనేది ఆక్సిజన్ ఇస్తుంది, ఈ భూమికి ఆక్సిజన్ ఇచ్చేది అది ఆ పిరమిడ్ యొక్క శక్తి అని చెప్పారు మాస్టర్స్. అయితే ఈ భూమి నిలబడాలి అంటే దానికి ఆక్సిజన్ ఇస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే భూమి హింస ద్వారా చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి దానికోసం అని అది రెడీ అవుతుందని నాకు అర్థమైంది. అయితే అసెన్షన్ పిరమిడ్ అని చెప్పారు. అసెన్షన్ అంటే నాకు అప్పటికి ఏం తెలియదు, కానీ నాకు 2013లోనే పత్రిసారు స్టేజ్ మీద కర్తాల్లో పిరమిడ్ దగ్గర చెప్పారు. నాకు అసెన్షన్ పొందింది సరోజ మేడం గారు అని చెప్పారు. చెప్తే నాకు అప్పుడు తెలియదు అసలు అసెన్షన్ అంటే ఏంటి. ఇది ఆఖరి జన్మ, ఈ జన్మ చేసుకుని దేవుడు ఆఖరి జన్మ, ఇంకా భూమి మీదకి వచ్చే పని లేదు. ఈ భూమి మీదకి అసెన్షన్ కూడా పొందిందని చెప్పారు. అయితే అసెన్షన్ అంటే ఏం తెలియదు నాకు. బుక్ కూడా వచ్చింది అది, కానీ చాలా లావుంది. నేను అసలు బుక్స్ చదవలే. నేనంతా కూర్చొని ధ్యానాలు తెలుసుకుంటే కానీ నేను బుక్ పత్రిసారి మాటలు మాత్రం శ్రద్ధగా వింటాను. అది బాగా వింటా ఉంటాను రిపీటెడ్గా. అయితే అసెన్షన్ బుక్ ఉంది కానీ నేను చదవలేదు. అయితే తర్వాత అసెన్షన్ పిరమిడ్ అని వస్తుంది. అసెన్షన్ పిరమిడ్ అని ఆయన అనుకుంటున్నాను, కానీ మరి నేను నాకు అసెన్షన్ అని చెప్పాడు. అదేంటో తెలియదు, నాకేం తెలియదు. ఇందాకనే ఒక అబ్బాయి ఫోన్ చేసి నేను సశరీరంగా వెళ్ళాలని నాకు ఉంది, నేను కాశ్మీర్ వారికి రావాలనుకుంటున్నాను. అట్లా ఎందుకు అనుకున్నావు, ఎందుకు తెలిసింది నీకు అది అని అంటే నేను వచ్చినా చెప్తాను, నాకు ఎందుకో సశరీరంగా వెళ్ళాలన్నదని చెప్పి. సశరీరంగా వెళ్ళాలంటే మరి ఇప్పుడు నువ్వు ఏం చదువుకున్నావు అంటే ఏదో చెప్పాడు బీటెక్ ఏదో. మరి నువ్వు ఉద్యోగం చేయాలనుకుంటావా బీటెక్ చదవగానే, నువ్వు సశరీరంగా ఎట్లా వెళ్తావు అని చెప్పాను. అన్న ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ చేయాలనుకుంటావు కదా, మీ ఇంట్లో వాళ్ళు నువ్వు అంతా, నువ్వు ఎలా వెళ్తావు అప్పుడే అని అన్నా. ఇవన్నీ చేసుకున్నాక వెళ్తావా అది వేరు, ఇప్పటి నుంచి చేసుకుంటే అవుద్దేమో అది అని చెప్పి అన్నాను. అంటే ఇప్పుడు మీరు చూడండి, గతంలో కూడా నేను అంటే కొంతమంది చరిత్రలు సినిమాల రూపంలో వచ్చినాయి. నేను భక్తి తత్వరామ్ అనే సినిమా చూసాను.
దాంట్లో ఆయన చేసిన మంచి పనికి ఏ పని చేస్తున్నా ఆయన భగవతత్వంతోనే ఉన్నాడు, భక్తితోనే ఉన్నాడు, భగవంతుడు అంటే ప్రేమతోనే ఉన్నాడు. ఎంత కష్టాలు వచ్చినా సరే, ఎంత డబ్బు లేకపోయినా సరే ఆయన భగవంతుని వదిలిపట్ల. అలాంటి ఆయనకి లాస్ట్కి పుష్పక విమానం వచ్చి తీసుకుపోయింది వెళ్తే. అప్పుడు ఆ టైంలో ఆయన వెళ్తుంటే భార్యని లేపాడు. ఆయనకు టైం అయింది, వచ్చింది అనేది ఆయనకు అర్థమయ్యి భార్య ఉందని భార్యని లేపాడు. నాతో వస్తావా అని. అని అంటే ఆగండి, నేను ఇప్పుడు నిద్రపోతుంటే లేపుతారని పడుకుంటే బయటకు వచ్చేసి ఇక అది ఎక్కేసి పోయింది. ఆయన పోయినాక బయటకు ఉరికొచ్చిండు, గుర్తొచ్చి అప్పుడు వచ్చేసి ఏడిస్తే ఏమో ఆయన వెళ్ళిపోతాను డిస్కన్ఫర్టెన్స్. తను తీసుకుపోవాలని చూసిండు దాంట్లో, కానీ ఆమె రాలే. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు రారు, ఒకళ్ళు ఎట్లా ఉంటే ఒకళ్ళు ఇట్లా ఉంటారు కాబట్టి అది ఆమె రాలేకపోయింది. అది నేను చూశాను అనమాట. అంటే మామూలు శరీరంతో వెళ్ళిపోయాడు ఆయన. ఆయన కోసం అది వచ్చింది ఒక రథం, వెళ్ళిపోయాడు అందు. అట్లనే ఈ అబ్బాయి ఇలా అనేటప్పటికి ఒక యూత్ పిల్లోడు అనమాట, బీటెక్ చదివినాడు అంతే. ఇట్లా అనేటప్పటికి సరే నువ్వు వచ్చిన తర్వాత మరి కొంత ఏం చేయాలనుకున్నావు చెయ్యి, వచ్చేసి ముందుకు ధ్యానం చేయి ఫస్ట్ అని చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే అసెన్షన్ పొందాల్సి ఉన్నదో అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ధ్యానంలో కూర్చుంటే గనక వాళ్ళు వెంటనే అసెన్షన్ పొందారు. అసెన్షన్ అంటే ఏం లేదు, ఇదే శరీరంతో ఇంకో జనంలోకి వెళ్ళటం. అది న్యూ ఎనర్జీ ప్లేస్లో ఉంటుంది. ఇది అంతా కాస్మిక్ వ్యాలీ కూడా న్యూ ఎనర్జీ సిస్టమ్తోనే నడుస్తుంది. కాబట్టి అక్కడ మీరు ఇక్కడ ఉండగానే మీరు ఎక్స్టెన్షన్ అవుతుంది అనమాట జీవితం, అది అక్కడ జరుగుతుంది. కాబట్టి అలాంటిది ఒక పిరమిడ్ అనేది తయారు చేశారు. ఎందుకంటే మానవుల కర్మలన్నీ అయిపోయిన తర్వాత, ఆ లెక్కజామ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనే దానికి ఇది ఉదాహరణ అనమాట, ఈ అసెన్షన్ పొందటం. అంటే ఫస్టే నేను వచ్చి ఇక్కడ పిరమిడ్ కడతానికే వచ్చాను అసలు, ప్లేస్ తీసుకొని పిరమిడ్ చూశాను కాబట్టి విజన్లో. అయితే ఇవి పిరమిడ్ కడదామంటే పిరమిడ్ అవ్వట్లేదు, అవ్వకుండా ఆ శక్తిపీఠం ఈ శక్తిపీఠం నాకు మెసేజ్లు రావటం కట్టడం జరుగుతుంది. కట్టిన తర్వాత 25 శక్తిపీఠాల తర్వాత అప్పుడు కట్టడం మొదలు పెట్టమని వచ్చింది. అప్పుడు అప్పుడు కూడా నేను ఏమనుకున్నా అంటే, ప్రతిసారి నువ్వు ఉండేమో అన్ని కట్టించినావు దగ్గర ఉండి, ఇప్పుడు నాకేమో నువ్వు లేవు, నేను ఎలా చేయాలి ఇంత మెగా పిరమిడ్ ఏంటి అని మనసులో అనుకున్నాను. సార్ అనుకున్నప్పుడు పత్రిసారి నుంచి ఒక మెసేజ్ వచ్చింది, బాడీ వెగట్ చేశాకని. మెసేజ్ ఏమొచ్చిందంటే, అప్పుడు ఈ పత్రి మేడం సారు వైఫ్ డార్మెటరీ చేయడానికి వస్తున్నారు అన్నమాట, ఓపెనింగ్ చేయడానికి వస్తుంటేను పత్రి మేడం వస్తుంది కదా, ఆమెతో స్టార్ట్ చేయించు, శంకుస్థాపన చేయించన్నారు. అంటే ఆ మేడంతో అప్పటికప్పుడు అనుకుని ఆమె వచ్చింది కాబట్టి మెసేజ్ చేయించాను అనమాట. ఆమెతో స్టార్ట్ చేయించిన తర్వాత అది బిగిన్ అయిపోయింది. అయితే 25 శక్తిపీఠాలు వస్తే కానీ అది మొదలు కాలే. ఎందుకు ఇట్లా అని చూస్తే, ఆ పిరమిడ్కి మెర్కాబా అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట, బాబాజీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆ మెర్కాబాకి సంబంధించి ఉన్నది అనమాట ఇక్కడ లింక్. అయితే ప్రతి దాని మీద ఏదైనా శక్తిపీఠం కాగానే ఒక అబ్బాయి వచ్చేస్తాడు, దీనికి కనెక్టెడ్ అబ్బాయి. ఏది శక్తిపీఠం పెట్టినా దానికి మెర్కాబా తయారు చేసి పట్టేస్తాడు. ఏంటంటే అవి చూస్తే ఏమవుతుందంటే, డైరెక్ట్ ఇప్పుడు బుద్ధుడి మీద కట్టుంది అనుకోండి, బుద్ధుడి యొక్క చైతన్యం డైరెక్ట్ వస్తుంది అక్కడ. అయితే ఈ పిరమిడ్ ఎందుకు ఇంత, అది కూడా మేము ఎట్లా కడుతున్నామంటే, ఆ ప్రాజెక్ట్ కూడా చాలా కష్టపడి, ఇంకోటి ఏంటంటే అది చాలా, ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన ఆయన కూడా ఆయన ఇంజనీరు, పెద్ద పెద్ద టెంపుల్స్ అలాంటివి కట్టిన, జైన్ టెంపుల్ కట్టిన ఆయన వచ్చేసి ఇంత పెద్ద ఇది ఏది కూడా ప్రతి ఒక్కటి ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు దాన్ని. ఆయన ఇలా చేయాలి, అలా చేస్తేనే ఒప్పుకుంటున్నాడు, ఆయన అలా చేపిస్తున్నాడు. ఆయన దగ్గర ఎంతో మంది ఇంజనీర్లు పనిచేసే వాళ్ళు ఉన్నారు అసిస్టెంట్గా. అయితే అలా చేపిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఒక్కొక్కటి చేసిన తర్వాత ఎప్పటికప్పుడు ఇంజనీర్లు పంపించి చూపిస్తున్నారు అక్కడ. కాబట్టి ఈ విధంగా అది ఆయన ఆయాంలోనే అది, అంటే ఆయన యొక్క పర్యవేక్షణలో జరుగుతుంది అది. అయితే ఈ పిరమిడ్కు ఇచ్చిన పిల్లర్స్ కానీ అవి ఓవర్ బ్రిడ్జి కడితే ఎట్లా ఉంటాయి అలా ఇచ్చారు, అంత పెద్దగా ఇచ్చారు. అంత పెద్దగా ఎందుకని అందరు అడుగుతున్నారు. అప్పుడు నేను కూడా మాస్టర్స్ని అడిగాను, ఎందుకు ఇంత పెద్ద పిల్లర్స్ ఇచ్చారంటే, ఇది ఎంతో చరిత్రలో నిలిచిపోయే పిరమిడ్, ఇది అసెన్షన్ పిరమిడ్. కాబట్టి అందరూ వచ్చేసి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ధ్యానం చేయాల్సి ఉన్నది. అందుకోసం ఎంతో శక్తిని ఇవ్వగలుగుతుంది, ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది, అలాంటి పిరమిడ్ ఇది. కాబట్టి మేము ఈ విధంగా చేస్తున్నాము. ఈజిప్ట్ కట్టిన పిరమిడ్ మాస్టర్సే వచ్చి ఇక్కడ చేస్తున్నారు అని అన్ని చూపించారు. కాబట్టి ఇది గొప్ప క్షేత్రం అవుతుంది ఇది ఈ పిరమిడ్ కట్టినాక. ఎందుకంటే వాళ్ళే చూస్తారు, రేపు ఇప్పటికే జరుగుతుంది అక్కడ, దాని కింద కూర్చొని ధ్యానం చేస్తే వితిన్ సెకండ్స్ లో వెళ్ళిపోతున్నారు డీప్ గా.
కాబట్టి రేపు అంతా తయారైపోయిన తర్వాత ధ్యానంలో రేపు పిరమిడ్ వస్తుంది పైన వచ్చినప్పుడు కింద ఏం చేస్తామంటే దాంట్లో మట్టి పోయాలంటే పిరమిడ్ కట్టిస్తే డైరెక్ట్ చాలా మట్టి పడుతుంది, 2 కోట్ల పైన అవుతుంది. అని కింద ఏం చేస్తామంటే స్లాబ్ వేసేస్తాం, దాని మీద పిరమిడ్ వస్తుంది అనమాట. ముందు ఆ స్లాబ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు సగం స్లాబ్ అయింది, ఇంకా సగం ఉంది. ఆ సగం స్లాబ్ అయిపోయినాక పిరమిడ్ వస్తుంది. ఆ పిరమిడ్ వచ్చినప్పుడు దాంట్లో 5,000 మంది ఒకేసారి ధ్యానం చేసేంత అది ఉన్నది అక్కడ. కాబట్టి ఒకేసారి 5,000 మంది అంటే ఎప్పటికప్పుడే అంతమంది నిండిపోతారు అనేది కూడా నాకు వచ్చేది. అంతమంది వస్తారు, అది నడుస్తూ ఉంటుంది, అది దాంట్లో చేయాల్సి ఉంటుంది. లైఫ్ ఎక్స్టెన్షన్ అంటే వాళ్ళ జీవితంలో ఇప్పుడు చనిపోయేది ఇప్పుడు అట్లా బోళ్ళ మందికి అయింది, నాకు కూడా అయింది. నేను కూడా చెప్తాను కదా నా అనుభవం కూడా. ఎందుకంటే నాకు మా తాతగారు కొంచెం జ్యోతిష్యం గురించి తెలుసు ఆయనకి. ఆయన 55 ఏళ్ళకి నేను చనిపోతానని చెప్పాడు. అట్లనే ఒక కోయి వాళ్ళకి బాగా తెలుస్తుంది జ్యోతిష్యం. వాళ్ళు కూడా ఒకసారి వచ్చి, నేను అడగలేదు వాళ్ళని, ఆయన ఇంటికి వచ్చేసి ఒకసారి నన్ను చూసి, నువ్వు 55 ఏళ్ళకి ఇట్లా చెయ్యి చూపి అన్నాడు. చెయ్యి చూపిస్తే 50 ఏళ్ళకి చనిపోతావు, 55 ఏళ్ళకి 55 ఏళ్ళకి నువ్వు బాడీ దగ్గర చేస్తావు, నీకు ఏ గంధాలు లేవు మధ్యలో అని చెప్పాడు. చెప్తే ఓహో అనుకున్నా. తర్వాత నేను ధ్యానంలోకి వచ్చాను. ఈ లోపల ధ్యానంలోకి వచ్చాను, తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు వచ్చి 11 ఏళ్ళు నడుస్తాను. ఇక్కడ చేస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు 68 ఏళ్ళు నాకు, మరి నేను చచ్చిపోవాలిగా. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నేను చచ్చిపోవాలి, ఏది లేదు కదా. ఇట్లా అన్ని జరుగుతుంది అనమాట అలాగా. కాబట్టి ఇప్పుడు ధ్యానం అనేది ఎట్లా ఉంటుందంటే, అన్ని శాస్త్రాల కంటే వాస్తు జ్యోతిషం అన్నిటికంటే చాలా హయ్యర్ ఉంటుంది ఇది. అందుకనే ఏదన్నా ఇల్లు ఎలాంటి వాస్తు దోషాలు ఎలాంటివి ఉన్నా కూడా ఒక ఇట్లా కడతారు, పిరమిడ్ షేపులో పైన టాప్ వేసి ఇట్లా ఉంటుంది, పిరమిడ్ షేపులో వేసి కడతారు ఇల్లు. అది కట్టేస్తే ఇక అంత వాస్తు దోషాలు పోతాయని, అది పిరమిడ్ షేపులోనే ఉంటుంది. చాలా అద్భుతమైన, అంటే ఈ భూమి మీదనే అత్యంత శక్తివంతమైన ప్రదేశంగా ఇది వస్తుంది అన్నమాట. దీనికి ఎంతో మంది వరల్డ్ వైడ్ గా రావాల్సి ఉన్నది. ఇంకా కొన్ని ఆ పిరమిడ్లు కట్టిన తర్వాత ఇప్పటికే వస్తున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంకా వస్తారు. కొంతమంది ఇక్కడ వచ్చేసి క్లాసులు పెడుతున్నారు, జపాన్ నుంచి వచ్చారు, స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు, వాటి క్లాసులు పెడుతున్నారు. ఇంకా కూడా వస్తున్నారు. యుఎస్ నుంచి ఎవరు వచ్చినా ఇండియన్స్ కంపల్సరీ ఇక్కడికి వచ్చి చూసుకొస్తున్నారు. కాబట్టి ఇంకా దీని గురించి తెలుసుకొని ఇక్కడ ఒక పరిశోధన చేస్తారు, విదేశాలలో జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది కాంతి లోకం, దీన్ని కాంతి నగరం అంటారు. నాకు ముందే చెప్పారు స్టార్టింగ్ లో. కాంతి లోక వాసులు భూమి మీద పనిచేయటానికి ఒక ప్లేస్ కావాలి కాబట్టి దీన్ని ఎంచుకొని రెడీ పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ నన్ను ఉపయోగిస్తూ ఇక్కడ చేస్తున్నారు. యాంటీనా అంతే, నేను అక్కడి నుంచి వాళ్ళ చేతిలో నేను అలా యాంటీనా లాగా పనిచేస్తున్నాను అంతే. కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు నాకు మెసేజ్లు ఇస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇది చేయి అది చేయని చెప్తుంటారు, అలా చేస్తున్నాను. ఇది మొత్తం చేసేది మానవాళి కోసం. కాబట్టి ఎంతో మంది ధ్యానం ఇక్కడ తయారు చేస్తా ఉన్నా, ఎంతో మంది ఉంటాయి. ఈ లోపలికి కాశ్మీర్ వ్యాలీ లోపలికి రావాలంటే కూడా ఒక 10 నిమిషాలు ధ్యానం చేశాకనే లోపల రాణిస్తాం అనమాట, లేకపోతే రానివ్వ లోపలికి. ఎందుకంటే కంపల్సరీ చేయాలి, ఇది రూల్ దీనికి. ఇది మహాతార్ బాబా యొక్క కోరిక, ఇలా ధ్యానం చేస్తే లోపలికి రావాలి, లేకపోతే రాలేరు లోపలికి అని చెప్పాలి. కాబట్టి నేను ఎందుకంటే ఒకసారి మేము చేయమని పోతా ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు, అందరు కాదు, ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్తాను. అక్కడ దాకా పోయి వెనక్కి వచ్చేసేవాళ్ళు. ఎందుకు వచ్చేసారంటే, ఏంటో నాకు తీరుగా అనిపించి పోవైతే రాలేదండి, ఇది అడ్డుపడినట్టుగా వచ్చేసామని చెప్పాలి. మీరు అంతే అమ్మ ధ్యానం చేసే వెళ్ళాలి అని చెప్పాను. అట్లా కొన్ని ఎక్స్పీరియన్స్ వచ్చాయి. కొంతమంది వెళ్తారు, పోనివ్వట్లేదు లోపలికి అని అంటున్నారు. వాళ్ళు ఎవరు పోనియట్లేదు, వాళ్ళకి తెలియాలి, నాకు తెలియదు. మీరు వెళ్ళండి చూద్దామని అంటాను. ఎవరైనా వెళ్తానంటే పోయి చూడిపోండి అంటే అక్కడ దాకా వెళ్తున్నారు, శంబాల దగ్గరికి వెళ్ళి వచ్చేస్తారు. సరే అని మీకు అర్థమైంది కదా, నేను చెప్పగల, నేను చెప్తే మేము ఏదో తయారు చేసినాం అనుకుంటారు. కాబట్టి మీ అనుభవం మీకు అని చెప్పేసారు. కాబట్టి ధ్యానం వల్ల ఎన్ని లాభాలు చెప్పడానికి వీలేదు. నాకే జరిగాయి, అన్నీ ఎవరికైనా జరుగుతాయి. అందరికీ బోల్డన్ని అనుభవాలు ఉన్నాయి, చేసిన వాళ్ళందరూ చెప్తా ఉంటారు. కాబట్టి మేము ఆ సత్సంగం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంతో అభివృద్ధి అనేది మన లోపల మనకే అర్థమవుతుంది. ఆ చైతన్యాన్ని విస్తరించుకోవటం మన పని ధ్యానం ద్వారా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఎన్నో విషయాల గురించి చెప్పారు. అందరికీ నా నమస్కారాలు. ధ్యానం చేయండి, జీవితం ధన్యం చేసుకోండి, అది నా రిక్వెస్ట్.